పాలకూర తినని పిల్లలు మారం చేస్తే తల్లిగా నా ఉపాయాలు ఏవో నేను ఆలోచించాను. ఇష్టమైన చికెన్ ని కష్టమైన పాలకూరతో కలిపి వండేసి పెట్టేస్తే హ్యాపీగా తిన్నారు. పైగా గ్రేవీయే కావాలని పాలకూరని ఎక్కువగా తిన్నారు. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్ భలే ఉంది. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటది. ఇది స్కిన్ కి, హెయిర్ కే కాకుండా టోటల్ బాడీకే మంచిది. చికెన్ కి చికెన్, పాలకూరకి పాలకూర రెండింటికి కలిపి మంచి ప్రోటీన్, విటమిన్ ఉన్న కర్రీ అనుకోండి. చేయడం ఎంత ఈజీయో తినడం దానికన్నా చాలా ఈజీ. నేనైతే వీక్ లో 3 సార్లైనా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటా. తినకపోతే ఇలాగే ఏదో ఒకటి మిక్స్ చేసి మరీ పెట్టేస్తా. ముందుగా పాలకూరను కడుక్కొని వేడి నీటిలో కాసేపు ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, ఒక 2 పొంగులు వచ్చే వరకు. చల్లనీటిలో వేసి చల్లగా అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయాక చికెన్ యాడ్ చేసుకోవాలి. కాసేపు మూతెట్టి అందులో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అంత మగ్గగా ఈ పేస్ట్ ని యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న పాలకూర చికెన్ రెడీ. రైస్ రోటీ దేనికైనా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో ఒక లైక్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్.